అందరికీ నమస్తే. ఎట్లున్నారు? అంత మంచిదేనా? సో ఇయాలటి మన వీడియో ఏంది అనంటే నేను మా ఫ్రెండ్స్ అందరితోని కలిసి మా బిగ్ బాస్ వాళ్ళతోని కలిసి అలీ, రెజా, రోహిణి, ఈమజక్క మేమందరం కలిసి మస్తు రోజులైంది కాబట్టి ఒక గెట్ టుగెదర్ లాగా ప్లాన్ చేసుకున్నాం అనమాట. అందుకోసమని ఔటింగ్కి పోతున్నాం. సో ఎక్కడికి పోతున్నాం, ఏం చేస్తున్నాం, ఆడ ఎంత ఎంజాయ్ చేస్తున్నాం అనేది మీరు ఇయాలటి వ్లాగ్లో చూడబోతున్నారు అనమాట. మేము ఆల్మోస్ట్ ఒకళ్ళనొకళ్ళం కలుసుకుంటున్నాం. కాకపోతే అందరం ఒకటేసారి కలుసుడైతే ఇది ఆల్మోస్ట్ ఒక 1 year తర్వాత అనుకుంటూ ఒకటేసారి అందరం కలుసుడు. సో ఇంకా ఎగ్జైటెడ్గా ఉన్నాను అనమాట. సో దానికోసమే రెడీ అవుతున్నాం. అండ్ ఇక్కడ మేము ఓటీపీ అనే ఫామ్ హౌస్కి పోతున్నాం అనమాట. సో అక్కడనే కుక్ చేసుకొని తిని మంచిగా గేమ్స్ ఆడదామని ఇట్లా అందరం ప్రిపేర్ అయి ఉన్నాం. బట్ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, ఏమవుతుంది అనేది మీరు కూడా నాతో పాటు వీడియోలో చూడాల్సిందే. సో అంతకన్నా ముందైతే నేను మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్దాం అనుకుంటున్నాను. సో నా లెక్కనే మీకు కూడా విటమిన్ సి సీరమ్స్ అంటే మస్తు ఇష్టం అనుకుంటా. ఎందుకంటే విటమిన్ సి వల్ల మన స్కిన్ మంచిగా బ్రైట్ అవుతుంది, గ్లో వస్తుంది, డార్క్ స్పాట్స్ తగ్గిపోతాయి. కాకపోతే ఈ విటమిన్ సి సీరం వల్ల ఏమవుతుంది, మన స్కిన్కి అంతా ఇరిటేషన్ వస్తుంది, రెడ్నెస్ వస్తుంది. సో కొంత మనకు డిస్కంఫర్ట్గా ఉంటుంది కదా. కానీ అటువంటి ఏమీ మనకు లేకుండా ఓన్లీ మనకు బ్యూటిఫుల్ రిజల్ట్స్ని ఇచ్చే ఒక మంచి విటమిన్ సి సీరమ్ని నేను మీకు ఇప్పుడు చూపిస్తా. సో అదే డాక్టర్ షీట్స్ వాళ్ళది సిరమైడ్ అండ్ 10% విటమిన్ సి ఉన్న ఈ యాంప్యూల్ సీరం అన్నమాట. సో ఈ సిరం అయితే మనకు గేమ్ చేంజర్ లాగా పనిచేస్తుంది. ఎందుకు ఇంత స్పెషల్గా చెప్తున్నా అంటే ఎటువంటి ఇరిటేషన్ లేకుండా మన స్కిన్కి మంచిగా పనిచేసే ఒక బ్రైట్నింగ్ సీరం అనమాట. ఇందులో విటమిన్ సి ఉంటుంది కదా, అది డార్క్ స్పాట్స్ని తగ్గించి మన స్కిన్ని మంచిగా బ్రైట్ చేస్తుంది. సో ఇందులో ఉన్న సిరమైడ్స్ స్కిన్ బ్యారియర్ని స్ట్రాంగ్ చేసి మనకు ఇరిటేషన్ని ప్రివెంట్ చేస్తుంది. అండ్ ఇందులో 99% ప్యూర్ అండ్ స్టేబుల్ విటమిన్ సినే యూజ్ చేస్తారు మనకు మంచి రిజల్ట్స్ కోసం. సో దీని టెక్స్చర్ అయితే వాటర్ లాగానే చాలా లైట్ వెయిట్ ఉంటుంది, ఈజీగా మన స్కిన్లోకి అబ్జర్వ్ అయిపోతుంది. సో దీన్ని ఇప్పుడు ఎట్లా అప్లై చేయాలో చూపిస్తా. సో ఇది మన స్కిన్ని మంచిగా బ్రైట్ చేస్తుంది, ఈవెన్ టోన్ చేస్తుంది, బ్యారియర్ని హీలింగ్ చేస్తుంది విత్ 0 ఇరిటేషన్తోని. సో ఇదొక హార్ష్ విటమిన్ సి సిరమ్స్కి ఆల్టర్నేటివ్ సిరం అనమాట. చూసిరా, అస్సలు గ్రీజీగా లేదు, స్కిన్లోకి ఎంత ఈజీగా అబ్జర్వ్ అయిపోయిందో. సో మీరు కూడా ఖచ్చితంగా ఈ ప్రోడక్ట్ని ట్రై చేయండి. ఈ ఒక్క సీరం మన స్కిన్ మీద ఎటువంటి ఇరిటేషన్ లేకుండా మంచిగా స్కిన్ని బ్రైట్ చేస్తుంది, డల్నెస్ని ఓడగొడుతుంది, డ్రైనెస్ని ఓడగొడుతుంది, డార్క్ స్పాట్స్ని కూడా తగ్గించేస్తుంది, స్కిన్ బ్యారియర్ని స్ట్రాంగ్ చేస్తుంది, అండ్ మన స్కిన్కి మంచిగా నరిష్మెంట్ని కూడా ఇస్తుంది. సో ఈ ప్రోడక్ట్ డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన, వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఇప్పుడు ఈ ప్రోడక్ట్ మనకు అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్, పర్పుల్ అండ్ డాక్టర్ షీట్ అఫీషియల్ వెబ్సైట్లో కూడా అవైలబుల్లో ఉంది. అండ్ కింద ఇచ్చిన ఈ కోడ్ కనుక యూజ్ చేసినట్టయితే మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ వస్తుంది. సో ఇదే ఆ ఫామ్ హౌస్ అనమాట. ఓటీపీ వచ్చి తిని పడుకో. ఇది మనకు రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఉంది, అంటే గుండాల విలేజ్లో. చేవెళ్ల టు షాద్నగర్ రోడ్లో ఉంటుంది అనమాట. గచ్చిబౌలి నుంచి 45 minutes డిస్టెన్స్లోనే ఉంటుంది. సో పర్ఫెక్ట్ ఫ్యామిలీస్కి, పెద్ద పెద్ద గ్యాదరింగ్స్, హల్దీలు, ఈవెంట్లు ఏమైనా చేసుకోవచ్చు. చాలా పెద్దగా ఉంది ఈ ప్రాపర్టీ, అండ్ కొత్త ప్రాపర్టీ కాబట్టి ఇంకా మంచిగా ఉండే. సో పూల్ ఉంది, పిల్లలకు ప్లే ఏరియా ఉంది, బాక్స్ క్రికెట్ ఉంది, బాన్ ఫైర్ ఉంది, ప్రొజెక్టర్ ఉంది, జేబీఎల్ ఉంది, ఇట్లా చాలా ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో ఇక్కడ 100 to 150 కెపాసిటీ ఉంటుంది కాబట్టి లాన్ ఏరియాలో హ్యాపీగా హల్దీలు, సంగీతులు, రిసెప్షన్లు ఏవైనా చేసుకోవచ్చు అనమాట. ఈ ప్రాపర్టీ నాకు మస్తు నచ్చింది. 4 BHK ప్రాపర్టీ అనమాట ఇది. ప్రతి బెడ్లో కూడా 2 mattresses ఎక్స్ట్రా ఇచ్చిర్రు. వాష్రూమ్స్ చాలా నీట్గా ఉన్నాయి అండ్ చాలా స్పేషియస్గా ఉన్నాయి, కబోర్డ్లు ఉన్నాయి, చాలా మోడర్న్గా ఉంది, అండ్ ఓపెన్ కిచెన్ ఉంది. సో దీనికే మేము అన్ని సామాన్లు తెచ్చుకొని ఇక్కడ కుక్ చేసుకుందాం అనుకున్నాం, ఈ కిచెన్ ఇంత స్పేషియస్గా చూసి. సో మేమైతే ఇప్పుడు గెట్ టుగెదర్ అయినాం. ఫ్యూచర్లో మాకు ఏ చిన్న పెద్ద అకేషన్స్ అయినా ఇక్కడికి రావాలనుకున్నాం అనమాట. కింద నంబర్ కనిపిస్తుంది కదా, దానికి కాల్ చేసి మీరు ఇంకా ఎక్స్ట్రా డీటెయిల్స్ అన్నీ తెలుసుకోవచ్చు. ఇక్కడ చిన్నగా వంట స్టార్ట్ చేసినాం మేమే. సో చికెన్ వండుకున్నాం, వెజ్ కూడా చేసుకున్నాము. నేను ఆలు ఫ్రై చేస్తే అలీ రెజా మంచిగా చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ చేసిండు. ఇంకా బయటకు వచ్చేపు మేము ఆడుకున్నాం అనమాట. సో అలీ, మాసు, మా అమ్మాయి వచ్చిరంటే ఫుల్ ఫన్ ఉంటుంది. ఇంకా మేము నైట్ అవుట్ చేసినట్టే. ఆ పొట్టిది కూడా పడుకోదు, మేము ఏది తింటే అదే తింటుంది, అస్సలు ఇబ్బంది పెట్టదు. చూడురా, అది ఆడ బాక్స్ క్రికెట్ ఆడుతుంది, ఇక్కడ వంటకాడు ఉంటుంది, మళ్ళీ పోయి ఆడుకుంటుంది. అమ్మ బాబాయ్, దాని ఎనర్జీకి ఎవ్వరు తట్టుకోలేరు, ఒక అలీ తప్పితే. ఇక్కడ మావిడేమో మాట్లాడుతుంది చూడరి. మాస్టర్ చెఫ్, కాస్ట్లీ చెఫ్.
సో మాసుమాకి అలీకి చిన్న ఫైట్ అనమాట, నువ్వు ఇట్లాండు అట్లాండు అని చెప్పేసి. నేను వండుతాను, అలీ ఇదేమో అట్లా చెప్తుంది, ఆడేమో ఇట్లా చేస్తున్నాడు. మొత్తానికి అయితే వంట బాధ్యత వాళ్ళు ఇద్దరే తీసుకున్నారు. మేము ఇక్కడ మంచిగా బాన్ ఫైర్ కాడ కూర్చున్నాం అనమాట. హిమజక్క రోహిణి కూడా వచ్చేసినారు. ఇక్కడ ఏమంటారు కుర్చీలాట అన్నాం చూడరి. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం. ఈడ ఈ బుడ్డిది కూడా ఆడుతుంది అనమాట. ఇది అయిపోయిన వెంటనే ఇక డంషలాస్ ఆడదామని ఇక్కడ ప్లేయర్లను కోరుకుంటున్నాం. అక్క థ్యాంక్ యూ. ఓకే గుంతలక్కడి గుల 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 రెడీ 1 2 3 గో. విరిపోతాయని పిలుస్తుంది. పుష్ప 1. ఆహా ఓకే. అల్లు అర్జున్ ఫస్ట్ సినిమా. రేపటి కోసం నాకు అర్థం కాలేదు సార్. బాలకృష్ణ కాదు కాదు చిరంజీవి. ఎవరక్కడ? శివగామి, అరుంధతి, మగోళ్ళ ఆడోళ్ళ? బాగుమతి, ఆరుంది. అంత హార్ష్ గా మాట్లాడుతుంది, నేను ఫీల్ అవుతాను. నరసింహ ఎవరక్కడ రండి అనేది కాదు కాదు కాదు, ఇది ఆల్రెడీ సిగ్నేచర్ మూమెంట్. మహేష్ బాబు, పోకిరి, రమ్యకృష్ణ, బాహుబలి, గుంటూరు కారమా చెప్పే. చెప్పాడు అయ్యో. ఎవరైనా ఎవరు? బాలకృష్ణనా? ఓకే చెప్పకు అందరు వాడు. టైం అయిపోలేదా? టైం అయిపోలేదా? టైం అయిపోయింది, టైం అయిపోయింది, టైం అయిపోయింది, టైం అయిపోయింది. నువ్వు చేయగలవే. హీరో ఎవరో చెప్పు. హనుమాన? పొడిచేది ఎవరు? కట్టప్ప. కట్టప్ప మూవీసా? బాహుబలి. ప్రభాస్. ప్రభాస్ ఓకే. ముందు సినిమానా? డ్రైవింగ్ చేస్తాడా? సాహో. చక్రం. దాని పక్కన సలార్. డార్లింగ్. డార్లింగ్. పెద్ద సినిమా. బాహుబలి. బాహుబలి. రాధేశ్యామ్. అన్నీ చెప్పాలి. మిర్చి. కల్కి. కల్కి. చక్రం. అభి ఆ రహే హే బాబీ. ప్రాస ఎక్కడ ఉంది? ఎక్స్క్యూజ్ మీ, దానిలో ప్రాస ఎక్కడ ఉంది? రెడీ 1 2 3 గో. 3 words. లవ్. కింద పడిపోయింది. ఇష్క్. దిల్. దిల్. దిల్ వాలా. దిల్ హనే లే జాయేంగే. అయిపోయింది. ఇప్పుడు మీరు కనిపెడితే నేను వెళ్ళిపోతాను అబ్బా. రెడీ. అంతేనా? 1000 రూపాయలు ఇవ్వాలి నవ్యకి. తనకి 1000 రూపాయలు ఇవ్వాలి. చెప్పు చెప్పు. 1 2 3 గో. పవన్ కళ్యాణ్, గబ్బర్ సింగ్. ఇలాంటి వాళ్ళు ఎలిమినేట్ చేయండి సార్. ఎలిమినేట్ ఇమిడియట్లీ సార్. 1000 రూపాయలు, 1000 రూపాయలు, 1000 రూపాయలు,
1000 రూపాయలు. గెట్ అవుట్. అదే యాంగిల్ పవన్ లేవు. రెడీ 1 2 3 గో. ఫార్వర్డ్స్. పాతది ఇట్లా మీసాలు మొగడు దానవేల సూరకన్న పాతది ఎన్టీ రామారావు పాత సినిమా. ఓకే. అందాల రాముడు అడవి రాముడా పెద్ద రాము అందాల రాముడు అర్థమైంది. పెళ్లి అంట మాయాబజార్ లైక్ ఓ సూపర్ మాయాబజార్. రేపటి కోసం ఫస్ట్ ఇవాళ చెప్పు. అయ్యా మా పరిస్థితి ఏంటయ్యా? తెలుసు. రెడీ 1 2 3 గో. హీరో చెప్పు ఫస్ట్. బాలయ్య బాబు కాదు కాదు. ఎన్టీఆర్ సింహ కొదమ సింహమా కొండవీటి సింహము ఇంకా పాతదా సింహం ఉంటదా దానిలో? సంపూర్ణేష్ బాబు సినిమానా? ఎన్టీఆర్ సినిమా పెద్ద ఎన్టీఆర్ది. సాంగ్ ఏదైనా ఉందా? ఫేమస్ సాంగ్ పాట లేదా దానిలో? నరసింహ స్వామిదా? కొదవ సింహం కొండవీటి సింహం 45 seconds. చెప్పు బ్రో. సింహం కరెక్ట్. సింహం అనేది ముందు వస్తుందా సెకండ్ వస్తుందా? ఫస్ట్ సింహగర్జన సింహాసనం ఫస్ట్ సింహం 2 seconds. పల్లాటి సింహం అదే చెప్తా. అలాంటి టైటిల్ ఉంటుంది అసలు ఆ సినిమా ఉందని తెలియదు. మీ భావాన్ని కనికరం చూపిస్తే గెట్ అవుట్. సినిమా పేరు గుర్తొస్తలేదు. ఎందుకు గుర్తుకొస్తలేదు? మా అందరికి మీ భావానికి వచ్చేసరికి రాదా? నేను అనుకున్న సినిమా పేరు ఇస్తున్నా. వీళ్ళందరూ ఇక్కడ ఒకటేసారి చెప్పారా? 1 2 3 గో. అది నీ బట్టి ఉంటది. అమ్మని ఇది పెద్ద మహానటి కన్నా ఎక్కువ యాక్షన్ ఉన్నది. బ్రో నెక్స్ట్ స్టెప్ గా చెప్పేస్తాం. దౌర్జన్యంతో విజయాన్ని ఆపలేదు. అందుకనే వెనక కూర్చో. వీడు మాత్రం నెక్స్ట్ మీ బావ 7 ఎకరాలు 8 ఎకరాలు కొంటాడట. 8 మందిని పెళ్లి చేసుకుంటాడట. 8 మంది కావాలా? ఫస్ట్ ముగ్గురు 3 అయిపోయింది. నేను నా చెప్పండి. మీరు చేయలేదా? పిల్లాడిని చంపేస్తారా? ఈయన చూడు కళ్ళు పోయాయి, కళ్ళు పోయినాయి. అది లాస్ట్. మేరే హాయ్ ముగ్గు పెట్టండి, గొబ్బెమ్మ పెట్టండి. చంపకే మేరే హాయ్. టేబుల్ మీద కూర్చుంటే ఏదో
చెప్తా ఉంటే వాళ్ళు నవ్వి నవ్వి నీ మీద పడతాడు. అది చెప్పుకుంటున్నావు సరేనా? నువ్వు గొప్ప యాక్టర్. అది బిగ్ బాస్ సీజన్ 3 తర్వాత చాలా రోజుల తర్వాత మేమందరం మంచిగా కలిసి హ్యాపీగా టైం స్పెండ్ చేసాము. వచ్చి తిని పడుకున్నాం మేము. అది ఓటీపీలో వచ్చి తిని పడుకో. ఫామ్ హౌస్ క్రేజీ ఉంది. మీరు అందరూ కూడా వచ్చి విజిట్ చేయండి. ఇలా ఫ్రెండ్స్ తో వస్తే సూపర్ ఉంటది. వీళ్ళు బలవంతంగా గేమ్స్ ఆడిపిస్తారు, మొత్తం కొండ ఆడతారు. వాళ్ళకి ఆడటం చేత కాదు. కాదు, మేము సీజన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను ప్రౌడ్ గా చెప్తా, ఆ సీజన్ నుంచి బాగా కంటిన్యూ అయిపోయి ఇన్ని సంవత్సరాలైన రిలేషన్ మెయింటైన్ చేసేది మా గ్యాంగే. సో కలిస్తే మాట్లాడినట్టు, కలవకపోతే మాట్లాడినట్టు, ఫోటోలు పెడితే మాట్లాడినట్టు ఇట్లా ఉండదు. టైం వస్తే ఒకళ్ళని నిలబడితే ఇట్లా కలుస్తాం. సో వీఆర్ ఫ్రమ్ సీజన్ 3, సీజన్ 8 3 సీజన్ 3నే ఇటువైపు కలిపితే 8 అంటే కొంచెం క్రేజీగా ఆలోచిస్తుంటాను నేను. వర్కౌట్ అవ్వాలి. సో బ్యూటీ విత్ బ్రెయిన్ అన్నమాట. అక్కడప్పుడు అల్లేసింది. సో ఏ మాట కామాట చాలా బాగా టైం స్పెండ్ చేసాం. మంచిగా ఇది ఇలా ప్లాన్ చేయడం వల్ల మళ్ళీ చాలా రోజుల తర్వాత అంటే ఇండివిజువల్ గా కలుస్తాం కానీ ఇలా గ్రూప్ గా ఎప్పుడు కలవలేదు. ఫైనల్ ఇలా కలిసినందుకు వీఆర్ సో హ్యాపీ. ఇలాగే మీ ఫ్రెండ్స్ కూడా కలవాలి, ఇలా గ్యాదర్ అవ్వాలంటే ఓటీపీ కట్టుకోండి. రావాలి. అవసరం లేదు. We are so happy. If you have BP, come to OTP. Habibi, come to OTP. If you don't have DP, come to OTP. ఏపీ అయినా బీపీ అయినా యూపీ అయినా ఏపీ ఉన్నా బీపీ ఉన్నా ఏమున్నా ఓటీపీకి రండి. బీపీ తగ్గించుకోవాలన్నా కూడా ఓటీపీకి రండి. అయితే ఒకటి చెప్పాలి. అందరితో గిసొంటున్న గ్రూప్ వ్యక్తితో రాకండి, అసలు రాకండి. గేమ్ చేంజర్, గేమ్ స్పాయిలర్. ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళ చాక్ మీద పడ్డా. నా బంగారు కూనా, నా చిన్నారి కూనా. థ్యాంక్ యూ బ్రో. బ్రో ఏమన్నా మరి ఏపీ యూపీ డిపి బీపీ టీపీ బీపీ ఏపీ ఏడుకైనా సరే గానీ ఇట్లాంటి గ్యాంగ్ వేసుకొని రండి. థ్యాంక్ యూ. ఓటీపీకి వచ్చాక ఫుడ్ కిట్ కుకింగ్ అంటే మాకు పిలవండి, మేము కుక్ చేసి కూడా మీకు చెప్తున్నారు. అజ్జుబాయ్ ఈవెంట్ మేనేజర్ ఉన్నాడు, కొంచెం కొంచెం బయస్ట్ గా ఉంటాడులే. ఫైనాన్షియర్ ఉన్నాడు, చాట్ లిక్కలు వేసి ఎవరికి ఎంత అయిందో బిల్ వేస్తాడు. ఈమె కేర్ టేకర్, మీ పిల్లలు తీసుకొని వచ్చి ఈమె చూసుకుంటాడు. ఇక ఈమె మీరు ఏం జోక్ వేసినా సరే అలా జోక్ లేకపోయినా సరే నవ్వుతారు. సరేనా? 1 2 3 గో. ఇన్ అవుట్, ఇన్ అవుట్, అవుట్, ఇన్ ఇన్. ఏ పోలే పోలే, బయట కాలు పెట్టలే. అవుట్ 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 అవుట్, బ్యాక్ అవుట్. నేను చెప్పబోయాను ఏమంటే, నువ్వు ఇలా వస్తున్నావు, అది కాదు, రెండు కాళ్ళు అట్లా అట్లా. ఇన్ అవుట్, ఇన్ అవుట్, ఇన్ ఇన్. In, out, in, out, out.
ఇట్లా డంసలాట్స్ ఫుల్ ఫన్ ఆర్గ్యుమెంట్ అంతా అయిపోయిన తర్వాత తిన్నాము. తిన్న తర్వాత సోనుని పూలు వేసేందుకు ఎంత తిప్పలు పడ్డాము. సోనుగాడేమో నవ్య కాలు పట్టుకున్నాడు. వామ్మో. అది చూసినావా? నువ్వు కూడా బాగుంటుందా చూసినావా? డింగి చెక్క డింగి చెక్క. నన్ను కూడా వచ్చేస్తాడు. సో ఇట్లా మా డే అంతా రోజు రాత్రి 4 గంటల దాకా మంచిగా పాత విషయాలు కొత్త విషయాలు అన్నీ మాట్లాడుకొని హ్యాపీగా ఎంజాయ్ చేసినాం. ఇక మార్నింగ్ కూడా అక్కడనే లేట్గా లేచినాం కాబట్టి బ్రేక్ఫాస్ట్ చేయకుండా లంచ్ చేసి బయటకు వెళ్దామని చెప్పేసి ఇక్కడ 3 PM చెక్-ఇన్ 11 AM చెక్అవుట్ అనమాట. ఇక నిన్న అలీ అంటింది కదా, ఇవాళ అజ్జు మా కోసం టమాటా ఎగ్ అంటుతుండు. దానికి కావాల్సినవి అన్నీ నేను కట్ చేసి ఇస్తున్నాను అనమాట. సో నెక్స్ట్ డే కూడా మంచిగా వంట చేసుకొని తిని హ్యాపీగా మా డే అవుట్ని అట్లా ఎంజాయ్ చేసి వచ్చేసినాం. బాయ్ బాయ్. మళ్ళీ వస్తారా ఓటీపీకి? సో హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ.